భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీడీఏ పీఓ రాహుల్ ఓ నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. మొదటిసారి కోయ భాషలో పెళ్లి పత్రిక రూపొందించి పలువురి మన్ననలు పొందారు. ఇప్పటి వరకు ఆదివాసులు తెలుగులో శుభలేఖలు రాసుకున్నారు. ఇక నుంచి తమ వాడుక భాష అక్షరరూపం దాల్చింది. దీంతో నూతన సరళిని ఉపయోగిస్తున్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ వాడుక భాషను లిపి రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాజు అనే ఆదివాసి యువకుడికి పూణే లక్ష్మీ శరణ్యతో ఆగస్టు 3న వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో వీరి వివాహ వేడుకకు సంబంధించి కళ్యాణ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. పందీర్ ముహూర్తం, మా సొంతనార్, కబూర్ కరంఘనూర్, ఇయాల్ అంటూ కోయ భాషలో శుభగడియలు, వేదిక, విందు ఆహ్వానించువారు ఈ పదాలను పొందుపరిచారు. కళ్యాణ పత్రికపై బాగాన ఐఏఎస్ అధికారి రాహుల్ ప్రేరణతో కోయ భాషలో పెళ్లి శుభలేఖ అంటూ ముద్రించి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఆహ్వాన పత్రికను ఐటీడీఏ పీఓ ఛాంబర్లో రాహుల్ కోయ భాష దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయ పద్ధతి, పండుకింకి జీవన శైలిని అన్ని సాయమిన ఇలా విడివిడిగా మందాన్ పుంగకిన్ కలుపోతే దండతిన్ కుచ్చన్ దారమే భాష ఈ చరిత్రతిన్ మున్నేటికి తీసోదాన్ వారదీయ భాష మన ఐటీడీఏ తరపునే వీల తస్కర్లే కోయ భాషకు ప్రోత్సహిసనాం. ఆదివాసీ సంస్కృతితిన్ బెర్రస్థాయితే నిత్తనాటు మ్యూజియాన్ని సాయమంతుం మన పేన్కినే మన పండేన్ తుంగన్ పద్ధతిన్ పొర్రో ఐటీడీఏతే అధ్యయనం తుంగనం ఈ బెర్ర సాయమందన్ ఆచారకిన్ ఒకరో పుస్తక రూపంతే బెన్కెడికి మందనాటి కృషి తుంగనం పోయతోర్ అందరునికి నా విజ్ఞప్తి మనడు సాయ పద్ధతితోటి బతకవత్కు మన భాషే ప్రాణ తస్సుంటం మన భాషతిని కాపాడకం మున్నేటి తరకింకి సజీవంగా అందిస్కన్ మన బాధ్యత కాబట్టి మన భాషతిని మన పిల్లలకి నేర్పిస్కన్ మనందరూ మన భాషతిని తిరియవాళ్ళు.